రాజభోగాలు అనుభవించాలని నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందిరా. అమ్మా లేదమ్మా, తన అలాంటిది కాదు. తన వ్యక్తిత్వం గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది. అత్తయ్య గారు, నాకు కావాల్సింది ఆస్తులు కాదండి, ప్రేమలే. ఆయనతో పాటు మీ ప్రేమ కూడా నాకు కావాలి. నన్ను ఆశీర్వదించండి. ఆగు. ఇదేంటి అక్షిత ప్లేస్లో పల్లవి వచ్చింది? అమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను తన మెడలో తాళి కట్టాను. తనే నా భార్య, ఈ ఇంటి కోడలు. దీన్ని ఎవరూ కాదనలేరు. అత్తయ్య గారు, ఏయ్, చంపుతాను. నువ్వు నన్నలా పిలిచావంటే నా కొడుకు అండ ఉంది కాబట్టి సెటిల్ అయిపోదామనుకుంటున్నావా? చూడు, ఇది నా ఇల్లు. ఇక్కడ నేను చెప్పినట్టే జరుగుద్ది. ఇక నుంచి ప్రతి క్షణం నరకం ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. నా కొడుకుతో నేను నిన్ను మెడ పట్టుకొని గెంటించి వాడికి వేరే పెళ్లి చేస్తాను. పో లోపలికి. అత్తయ్య గారు, కాఫీ. పల్లవి, ఏమైంది అత్తయ్య గారు? ఏంటి చెత్త అంతా క్లీన్ చేయాలని తెలీదా? అమ్మా పల్లవి, నువ్వు నచ్చలేదు అని చెప్పి నిన్ను చాలా చిత్రహింసలు పెట్టానమ్మా. కానీ నువ్వు ఏంటి అనేది ఇప్పటికి తెలుసుకున్నాను. పేదవాళ్ళకి ప్రేమలే ముఖ్యం కాని ఆస్తులు ముఖ్యం కాదని మళ్ళీ నిరూపించావు. నువ్వు కోడలివి కాదమ్మా, మా ఇంటి దేవతవి. ఈ 3 పర్ఫార్మెన్స్లు చేసిన వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఈ నాటక పోటీల్లో విజేతల్ని ప్రకటించడానికి జయలలిత గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలందరూ కూడా చాలా బాగా వాళ్ళ క్యారెక్టర్స్ని చేశారు. ఈరోజు సమాజంలో కొందరు అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరును గాని వాళ్ళ సుఖాలే ముఖ్యం తప్ప పెద్దవాళ్ల గురించి ఆలోచించిన తీరుని కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. అదిప్పుడు మనం బయట సమాజంలో కూడా చూస్తున్నాం. అయితే ఓర్పు సహనం ఉంటే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని పల్లవి చరణ్ వాళ్ల పర్ఫార్మెన్స్తో చేసి చూపించారు. వీళ్లు కూడా పెద్దవాళ్ళని ఎదిరించే పెళ్లి చేసుకున్నారు. బట్ పల్లవి క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అందుకు లెక్చరర్ గారిని అభినందిస్తున్నాను.
ప్రేమించిన వాళ్లతో మనం సంతోషంగా సుఖంగా ఉండాలంటే మన ప్రవర్తనతో పెద్దవాళ్ళని మెప్పించి ఒప్పించాలని సందేశం కూడా ఇచ్చారు. ఫైనల్గా ఈ పోటీలో పూర్తి మార్కులు విచిత్ర కళ్యాణానికి దక్కాయి. విన్నర్స్ వచ్చి పల్లవి, చరణ్. మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూశాక నిజంగా భార్యాభర్తలే అనిపించారు. కంగ్రాట్స్ పల్లవి. థ్యాంక్ యూ. Congratulations, పల్లవి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమలత, నా మీదకి చెయ్యెత్తుతావా? 2 చెంపలు పగలగొట్టేదాన్ని. కానీ నీకు లేని సంస్కారం నాకుంది కాబట్టి నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. పల్లవి ఏం తప్పు చేసిందని తన మీద చేయి చేసుకున్నావు? నా మాట తను ధిక్కరించింది. నాటకంలో తనని కేవలం ప్రాంప్టర్గా ఉండమంటే అది మానేసి స్టేజ్ ఎక్కి మెయిన్ క్యారెక్టర్ చేసింది. ఎందుకు చేసింది? ఎందుకంటే మెయిన్ లీడ్ చేయాల్సిన అక్షిత పడిపోవడంతో నేను రావాల్సి వచ్చింది మేడం. కాదు, నన్ను కావాలనే పడేసింది. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? మీ చుట్టూ చేరి భజన చేస్తే మీరు గొప్పవారని ఫీల్ అయిపోవడం మాత్రమే తెలుసు. వాళ్ళు మంచోళ్ళు అనుకోవడం మాత్రమే తెలుసు. మరి నీకేం తెలుసు? ఈ నాటక పోటీలో నా కూతురు పర్ఫార్మెన్స్ చేస్తే తనకి పేరు వచ్చేస్తుందని ఓర్చుకోలేక ఈ పల్లవి కుట్ర చేస్తే తెలివి తక్కువతనంతో తనని సపోర్ట్ చేసి మెయిన్ క్యారెక్టర్ గా తనని స్టేజ్ ఎక్కించావు. నార్మోయ్, నీకు నచ్చింది ఊహించుకొని మాట్లాడడం కాదు, నిజంగా జరిగిందేంటో తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ధరణి, నైనిక, మేడం, అక్కడ ఏం జరిగిందో చెప్పండి. మాట్లాడరే. అంటే పల్లవి తనని తోసిందో లేదో చూడలేదు, కానీ అక్షిత పడిపోవడం మాత్రం నిజం. ఆ పరిస్థితుల్లో తను లేచి నిలబడకపోతుంటే మన కాలేజీ పరువు పోకూడదు అని తను ఆ క్యారెక్టర్ని పల్లవి ఎన్నోసార్లు రిహార్సల్స్ చేసింది కాబట్టి తన మీదున్న నమ్మకంతో అక్షితకి బదులుగా పల్లవిని నేనే పంపించాను. అవును మేడం, ఆవిడ చెప్పిందంతా నిజం. ఆ టైంలో అక్షిత పరిస్థితి అస్సలు బాగాలేదు మేడం. ప్రజెంటేషన్ ఆగకూడదనే ఉద్దేశంతోనే అందరం కలిసి పల్లవిని పంపించాం మేడం. అంతేకాని మీ మాటని కాదనాలని కానీ మీ కోపం తెప్పించాలని కాదు మేడం. ఓహో, అయితే అందరూ కలిసే చేశారన్నమాట. అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడడం
ఎవరి మీద పడితే వాళ్ళ మీద చెయ్యి చేసుకోవడం మీకున్న పొజిషన్కి అంత మంచిది కాదు. చెయ్యని తప్పుకి తన మీద చేయి చేసుకున్నారు. వెంటనే ఆ అమ్మాయి మిమ్మల్ని తిరిగి కొట్టుంటే ఇంతమంది స్టూడెంట్స్ ముందు మీ పరువు ఏమై ఉండేది? ఎవరు ఏం చెప్పినా ఈ కాలేజ్ నాది. ఇక్కడ నేను చెప్పిందే జరగాలి, నేను చెయ్యమన్నదే చెయ్యాలి. కుంటి సాకులు చెప్తూ నా మాట కాదని నాటకంలో నా కొడుకు పక్కన వైఫ్ క్యారెక్టర్ చేసినందుకు ఈ పల్లవిని, తనకి సపోర్ట్ చేసినందుకు ఈ గుండమ్మని, మీ ఇద్దరికి వంత పాడుతున్నందుకు ఈ లెక్చరర్ని, ముగ్గురిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. మమ్మీ, ప్రిన్సిపల్ గారు, రేపట్నుంచి వీళ్ళు ముగ్గురు ఈ కాలేజీలో అడుగు పెట్టడానికి వీల్లేదు. ఇదే ఫైనల్. బేబీ ఆగు, ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నా? ఇంతకంటే హ్యాపీ ఏముంటుంది మమ్మీ? ఆ గుండమ్మని ఉద్యోగంలో నుంచి తీసేశారు, పల్లవిని కాలేజీలో నుంచి సస్పెండ్ చేశారు. బేబీ, మన శత్రువులైన వాళ్ళిద్దరినీ మనం దెబ్బ కొట్టలేకపోయినా మా ఫ్రెండ్ దెబ్బ కొట్టింది, మన పగని పంచేసుకుంది. లేకపోతే మమ్మీ గుండమ్మ పల్లవికి సపోర్ట్ చేస్తుందా? పల్లవిది సైడ్ క్యారెక్టర్ అని తెలిసి కూడా మెయిన్ క్యారెక్టర్ చేస్తుందా? ఆంటీ ఇలాంటి స్ట్రోక్ ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేసుండదు కదా మమ్మీ? అవును బేబీ, పల్లవిని ఏవైనా అంటే మనం కాబట్టి ఊరుకోదు, మన మీద ఎగురుతుంది. అదే మన సుమలత ఆంటీ దగ్గరైతే గుండమ్మ ఆటలు చెల్లవు కదా, అందుకే కిక్కురు మనకుండా నోరు మూసుకొని వచ్చింది. మమ్మీ మమ్మీ ఇప్పుడే వాళ్ళిద్దరి ఫేస్ లో ఫీలింగ్స్ చూడాలనిపిస్తుంది మమ్మీ. బేబీ, చూసి తెలుసుకోవడానికి ఏముంది, నేను చెప్తాను విను. జరిగిన దానికి మన ముందు బేరమని ఏడ్చి పరువు పోగొట్టుకోలేక, లోపల ఏడవకుండా ఉండలేక, కక్కలేక, మింగలేక, చేసే దారి లేక ఉక్కిరి బిక్కిరి అయిపోయి బిక్కు బిక్కుమంటూ కూర్చొని బేబీ. మమ్మీ నువ్వు చెప్తూ ఉంటే నాకిప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తుంది మమ్మీ. అవునా? పద, చూసి బాగా ఎంజాయ్ చేద్దాం. పద పద. ఊరుకో పల్లవి, ఊరుకో. చూసావా బేబీ, పేకాట్లో ఆస్తులు మొత్తం పోగొట్టుకున్న దానిలా ఎలా కూర్చుందో, ఆ పోజు చూడు. అమ్మా పల్లవి, ఏంటమ్మా, ఏంటి అలా ఉన్నావు? ఏమైందమ్మా? పెద్దమ్మని ఉద్యోగంలో నుంచి తీసేసి పల్లవిని కాలేజ్ నుంచి డిస్మిస్ చేశారు తాతయ్య. మావయ్య గారు, ఓనర్కి ఎదురు వెళ్తే వర్కర్ జీవితం తలకిందులైనట్టు మరి కాలేజీ యాజమాన్యానికి ఎదురు వెళ్తే ఊరుకుంటారా? అందుకే ఇలా చేశారు. సైడ్ క్యారెక్టర్ చెయ్యమంటే మెయిన్ క్యారెక్టర్లోకి ఎంటర్ అయ్యింది, అందుకే కాలేజీలో నుంచి డిస్మిస్ చేశారు.
ఇక కాలేజ్కి వెళ్ళే పనే ఉండదు. ఏమండి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాం గుండమ్మ. మావయ్య, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఇంకా అలాగే ఉందమ్మా, ఏమీ తగ్గలేదు. కానీ పల్లవినేంటమ్మా కాలేజీ నుంచి పంపించేశారంట? తెలిసిపోయిందా మావయ్య? అదేమీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదులేండి. అవునులే, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తే నీకేం పర్వాలేదు. కానీ పల్లవి పరిస్థితి ఏంటో, చదువు పరిస్థితి ఏంటి, తన ఫ్యూచర్ ఏంటో. పల్లవి ఫ్యూచర్ గురించి నువ్వు బాధపడుతున్నావా వైష్ణవి? ఆశ్చర్యంగా ఉందే. అది కాదు గుండమ్మ, పల్లవిని కాలేజీకి రానివ్వకపోతే. ఎవరండి రానివ్వను అంది? అదేంటి, సుమలత ఆంటీ చెప్పారు కదా. ఆవిడ చెప్తే అయిపోతుందా? పల్లవి, జరిగిన దానికి నువ్వేమీ బాధపడనక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, రేపు యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎప్పటిలాగే కాలేజ్కి వెళ్తున్నాం, అంతే. ఎలా వెళ్తారు? కాలేజ్ ఓనరు సుమలత ఆంటీ. ఆవిడ మాట నెగ్గుతుందా, నీ మాట చెల్లుతుందా? హ, విమానం తనదైనా తన ఫ్లైట్లో ఉన్నప్పుడు తన ప్రాణాలు పైలట్ చేతిలోనేగా ఉంటాయి. అవునా కాదా? అంతే కదా పెద్దమ్మా. పైలట్కి తిక్కరేగితే ఫ్లైట్ క్రాష్ అయిపోతుంది, ఓనరు డామ్మంటాడు. అదన్నమాట. అర్థం చేసుకోండి. పల్లవి, మీ అమ్మ చెప్పిందంటే ఇందులో తిరుగుండదు. ఇంకెందుకు డల్, హ్యాపీగా ఉండు. ఛే! ఏంటి మమ్మీ అంత కాన్ఫిడెంట్ గా రేపు కాలేజీకి వెళ్తున్నామంటుంది? ఫ్లైట్ పైలట్ అని ఏదితో మాట్లాడుతుంది? దాని కాన్ఫిడెన్స్కి కారణమేంటో నాకేం తెలీదు బేబీ. కానీ మనం మాత్రం మా ఫ్రెండ్ సుమలతని కలవాలి. పద. ఏమిట్రా నువ్వు అంటుంది? మీ అమ్మ నా మనవరాల్ని కాలేజ్ నుంచి పంపించేసిందా? అవును బామ్మ. ఎందుకట్రా? ఏం తప్పు చేసిందని? కాలేజీలో వేసిన నాటకంలో అక్షిత చేయాల్సిన క్యారెక్టర్ని అక్షితని పక్కకి నెట్టేసి పల్లవి వచ్చి చేసింది. కానీ ఆ నాటకంలో పల్లవి చేయడం వల్లే ప్రైజ్ వచ్చిందని చెప్పావు కదరా? అవును నానమ్మా, ప్రైజ్ మాట పక్కన పెట్టు. అక్షితని చీట్ చేసి పల్లవి ఎంటర్ అయిపోవడం తను చేసిన తప్పు కదా. ఒరే, ఒక్కళ్ళని తప్పించేయాలి అన్న ఆలోచన, తప్పు చేసే మనస్తత్వం తనది కాదురా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది, అది మీ వరకు వచ్చుంటుందిలే. అక్కడేమీ జరగలేదు నానమ్మా, అంతా మా కళ్ళ ముందే జరిగింది. అందుకే అమ్మ తనని కాలేజ్ నుంచి సస్పెండ్ చేసింది. ఏంటత్తయ్య గారు, పల్లవి గురించి మీరెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నారు? అమ్మా, నా మనవరాలు చాలా మంచిదమ్మా. ఏంటి గ్రాని, ఎప్పుడు చూసినా ఆ పల్లవిని పట్టుకొని నా మనవరాలు అంటావేంటి? ఏదో సొంత మనవరాల్లాగా. తను తప్పు చేసింది, అందుకే మమ్మీ పనిష్ చేసింది. లేదు, గతంలో పల్లవి మీతో గొడవ పడిందని చెప్పి అది మనసులో పెట్టుకుని కావాలనే ఇదంతా చేశారు. కాలేజ్ మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏవైనా చేయొచ్చని అనుకుంటున్నారేమో. కానీ పైన దేవుడనేవాడు ఒకడున్నాడు. పల్లవికి అన్యాయం జరగకుండా చూసుకుంటాడు. పల్లవి ఖచ్చితంగా ఎలాగైనా కాలేజ్కి వచ్చి తీరుతుంది. మమ్మీ, దేవుడేమైనా పల్లవికి చుట్టమా ఏంటి? దేవుడు పల్లవిని కాలేజీకి తీసుకువస్తాడు అంటుందేంటి? అక్షిత, ఈ టైంలో వచ్చారేంటి? ఏంటి వైష్ణవి? మీతో మాట్లాడాలని వచ్చామంటీ. దేని గురించి? సుమలత,
నువ్వు ఆ గుండమ్మని ఉద్యోగంలోంచి తీసేసి పల్లవిని సస్పెండ్ చేశావు కదా. ఆ, కానీ రేపు వాళ్ళు కాలేజ్కి వస్తామని చెప్తున్నారు. ఎందుకో ఆ గుండమ్మ ఆ మాటని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తుందాంటీ. వాట్? కాలేజే నా చేతిలో ఉంది. కానీ గుండమ్మ చాలా కాన్ఫిడెంట్గా ఉంది. పల్లవికి ధైర్యం కూడా చెప్తుంది. అది పల్లవి డల్ అయిపోయిందని తనని ఓదార్చడానికి ఏదో అలా మాట్లాడుంటారు. లేదు చరణ్, గుండమ్మని తక్కువ అంచనా వేయలేం. తను ఏ మాట ఊరికే అనదు. ఏదో ప్లాన్ చేస్తుందని నా అనుమానం. అమ్మా, మీరు నేను రేపు కాలేజ్కి వెళ్తున్నామని చెప్తున్నారు కదా, ఎలాగమ్మా? ఏమ్మా నమ్మకం లేదా? అయ్యో, మీకంటే ఎవరినమ్మా నేను నమ్మేది. కానీ ప్లాన్ ఏంటా అని